ఒక మాట చెప్పనా, మీ ఇంట్లో ప్రతి ఫంక్షన్ కి అంత అవసరం లేని ఖర్చు ఎందుకు చేస్తారు? నా ఇంటి వాళ్ళు నీకు సమస్యగా అనిపిస్తున్నారా? ఇది సమస్య కాదు, ఒక ప్యాటర్న్. ప్రతి నెల ఫంక్షన్, ప్రతిసారి 40 నుండి 50 వేలు ఖర్చవుతాయి. ఏమి చెయ్యాలి? మన పేరు కూడా కాపాడుకోవాలి కదా. పేరు కాపాడుకుంటూ కానీ ఖాతా బ్యాలెన్స్ కాపాడుకోలేం. నాకు డబ్బే కనిపిస్తుందా? ఫ్యామిలీ హ్యాపీనెస్ ముఖ్యం కదా. హ్యాపీనెస్ ఈఎంఐ బౌన్స్ అయిన తర్వాత కూడా అదేలా ఉంటుందా? నువ్వు ప్రతి విషయాన్ని అంత ప్రాక్టికల్ గా ఎందుకు మార్చేస్తావు? నిజం ప్రాక్టికల్ గా ఉంటుంది కరణ్. గత నెల సిప్పా పెద్దామన్నావు, ఈ నెల క్రెడిట్ కార్డ్ మినిమం కట్టాం, వచ్చే నెల మళ్ళీ పెళ్ళుంది. మనము సింపుల్ గా వెళ్తే జనాలు 100 మాటలు చెబుతారు. మరి సేవింగ్స్ జీరో అయిపోతే అదే బంధువులు ₹1 కూడా సహాయం చెయ్యరు. ఫంక్షన్ కి హాజరు కూడా కావద్దు. నేననేది బడ్జెట్ పెట్టుకోమని. ప్రతిసారి ఇంప్రెస్ చెయ్యక్కర్లేదు కరణ్. నువ్వు అర్థం చేసుకోలేవు. ఇంట్లో పెద్దవాడిని నేను. అందరి అంచనాలు నాపై ఉంటాయి. భవిష్యత్ అవసరాలు ఎవరు తీర్చాలి? రేపు బిడ్డ పుడితే, ఎమర్జెన్సీ వస్తే, తల్లిదండ్రుల ఆరోగ్యానికి జనం ఏమంటారు? బిల్లులు ఎవరు కడతారు? ప్రతి విషయాన్ని అంతగా ఎందుకు లాగి పెడతావు? కాదు కరణ్, మన మిడిల్ క్లాస్ వాళ్ళు జీతం కన్నా ఎక్కువగా భావోద్వేగ ఒత్తిడి వల్లే ఆర్థికంగా ఇరుక్కుపోతాం. నేను కేవలం జనాలను సంతోష పెట్టడానికి సంపాదిస్తున్నానని అనిపిస్తోంది. జంటలు కేవలం భావోద్వేగంగానే కాదు, ఆర్థికంగా కూడా ఒక టీంలా ఉండాలి కరణ్. మీ ప్లానింగ్ లేకపోతే ఆదాయం ఉండదు. ఆ తర్వాత ఎంత ఆదాయం వచ్చినా తక్కువగానే అనిపిస్తుంది.